మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం గం గణపతయే నమః. గురుగారు, విశేషంగా ఈరోజు ఏంటంటే మార్చ్లో చంద్రగ్రహణం వస్తుంది. గత ఫిబ్రవరిలో సూర్యగ్రహణం కూడా వచ్చింది. అప్పుడు మన భారతదేశంలో లేకపోయినా కొంతమంది ఉంది, పట్టు విడుపు స్థానాలు అది ఇది అన్నారు. మరి ఇప్పుడు చంద్రగ్రహణం వస్తుంది. అసలు చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందంటారా? అసలు చంద్రగ్రహణం ఉందంటారా? ఓం శ్రీమాత్రే నమః. అమ్మ, చాలా మంచి విషయాన్ని అడిగావు. చాలామందికి కన్ఫ్యూజింగ్ లెవెల్స్ ఎక్కువైపోయినాయి గ్రహణాల గురించి. ఇప్పుడు మనకి మార్చి నెలలో 3వ తేదీ ఫాల్గుణ మాసము శుద్ధ పౌర్ణమి రోజున, అంటే చంద్రుడు పూర్వ ఫల్గుని నక్షత్రంలో ఉన్నప్పుడు, కేతువుతో కలిసి ఉన్నప్పుడు, ఆల్రెడీ సింహరాశిలో కేతువు పూర్వ ఫల్గుని నక్షత్రంలోనే ఉన్నాడు. చంద్రుడు కూడా పూర్వ ఫల్గుని నక్షత్రంలోనే 3 గంటల 20 నిమిషాల తర్వాత ఉంటాడు ఆయన. అంటే వాళ్ళిద్దరూ దాదాపు ఒకే నక్షత్రంలో ఒకే పాదంలో ఉన్నప్పుడు కలిగేదే గ్రహణం. దాన్నే గ్రహణం అంటారు. మరి ఈ యొక్క గ్రహణం అనేటటువంటిది ఈసారి మంగళవారం అవటం. మరి చంద్రగ్రహణం అంటే సూర్యాస్తమయం తర్వాత చంద్రుడు ఉదయించినప్పుడు దాని యొక్క పట్టు విడుపులు అనేవి జరుగుతూ ఉంటాయి. ఈసారి ఏమైంది, మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకి ప్రారంభం అవుతోంది చంద్రగ్రహణం. అంటే చంద్రుడు కేతువు కలుస్తున్నారు ఆ టైంలో, కరెక్ట్గా డిగ్రీస్లో. మరి సూర్యాస్తమయం 6 గంటల 5 నిమిషాలు 2 నిమిషాలు ఆ సమయంలో సూర్యాస్తమయం అవుతోంది. మరి ఈ చంద్రుడు అనేటటువంటి వాడు ఉదయం అవ్వాలంటే దాదాపుగా 6 గంటల 22 నిమిషాలకి చంద్రోదయం అవుతోంది. అంటే మనకి సూర్యాస్తమయం తర్వాత చంద్రోదయం అయినప్పుడు మాత్రమే మనకి గ్రహణం పట్టినట్టు లెక్క. అప్పటి వరకు గ్రహణం యొక్క శోల మాత్రమే ఉంటుంది. అర్థమైందమ్మా? కాబట్టి ఫాల్గుణ మాసము శుద్ధ పూర్ణిమ మంగళవారము మార్చి 3వ తేదీన కేతుగ్రస్తోదయ పాక్షిక చంద్రగ్రహణం. మనకేంటంటే అర్ధవృత్తాకార చంద్రగ్రహణం అని, లేకపోతే పూర్ణ చంద్రగ్రహణం అని, అంటే మొత్తంగా చంద్రగ్రహణం ఏర్పడేవి కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనకు వచ్చేది పాక్షికం, కొంతవరకు మాత్రమే. అంటే మనకి 25 నిమిషాలు మాత్రమే ఆ విడుపులో కనిపిస్తుంది. చంద్రోదయం 6:22కి అయితే 6:45 6:47 వరకు మనకి ఈ చంద్రుడు ఆ యొక్క డిగ్రీస్ని వదిలేసి గ్రహణం అనేటటువంటిది అంత్యకాలంగా చూపిస్తోంది. ఆ 25 నిమిషాల్లోనే మనం పట్టు స్నానము చేయాలి, విడుపు స్నానం చేయాలి. ఆ సమయంలోనే ఆ 26 ఎప్పుడైతే సూర్యాస్తమయం అయిపోతుందో అప్పుడు చక్కగా పట్టు స్నానం చేసి మళ్ళీ 6:50 నిమిషాలకి 6:47 6:50 ఉంటుంది. ఆ సమయంలో విడుపు స్నానం చేయాలి. ఎవరైతే కొంతమంది మంత్ర ఉపాసన శక్తులు, ఎవరైతే కొంతమంది మంత్రాలు ఉంటూ ఉంటాయి, వాటిని ఆ సమయంలో చాంటింగ్ చేసుకుంటూ ఉంటారు. ఆ 27 నిమిషాలు 30 నిమిషాల్లో చక్కగా వాళ్ళు పట్టు స్నానం చేసి ఆ దర్భచాపలో వారికి సంబంధించినటువంటి మ్యాట్స్ అలాంటివి వేసుకొని చక్కగా ఆ మంత్రోపాసన చేసుకోవటం ద్వారా ఆ సమయంలో ఆ గ్రహణ కిరణాలు అనేటటువంటివి వీరికి ఆ మంత్ర ఉపదేశాన్ని, ఉపాసన శక్తిని పెంచుతాయి. మరి 3:20 నుంచి ఏం చేయాలి అంటే, మరి 3 గంటల 20 నిమిషాల తర్వాత అవకాశం ఉన్న వాళ్ళు స్నానం చేయొచ్చు. స్నానం చేసి చక్కగా గ్రహణం అంటే ఏంటి, మానవులుగా మనం చేయగలిగింది దైవారాధన. భయపడి దైవారాధన చేయకూడదు. మానసిక శక్తి. ఇప్పుడు చంద్రుడు అనేవాడు ఏంటంటే చంద్రుడు అనేటటువంటి వాడు మనసుకి సంబంధించిన వాడు. అంటే మనలో కలిగేటటువంటి చెడు కానీ మంచి కానీ మనసు నుంచే ప్రభావితం చూపిస్తాయి. మరి ఆ చంద్రుడు కేతువుతో కలిసినప్పుడు, రాహుతో కలిసినప్పుడు మనకి గ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈసారి కేతువుతో కలవటం వలన మానసికంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, అట్లాగే ఇది సింహరాశిలో ఏర్పడుతోంది కాబట్టి, అట్లాగే పుబ్బా నక్షత్రం కాబట్టి బంగారానికి సంబంధించి, వెండికి సంబంధించినటువంటి దోషాలు ఎక్కువ అవటం. దోషాలంటే రేట్లు పెరగటము, ఉన్నట్టుండి తగ్గిపోవటము, దాని మధ్య ఫ్లక్చువేషన్స్ పెరిగి ఎంతోమందికి పూర్తిగా నష్టాలు కలగటము. మరి ఆ స్థానం అనేటటువంటిది రాజకీయ స్థానం. సింహరాశి చంద్రకేతుల యొక్క గ్రహం పడుతోంది. పాక్షికమైన పూర్ణగ్రహణమైనా సరే ఆ దోషము ఆ రాశికి పడుతోంది కాబట్టి కొంతమంది క్రీడాకారులకి దోషభూయుక్తమైనటువంటి కాలము, కొంతమంది లలిత కళలు, సినిమా యాక్టర్సు, లేకపోతే రాజకీయ నాయకులకి ఇది ఒక పీడ అనేటటువంటిది కూడా కలిగే అవకాశం ఉంటుంది. అంటే ఆ యొక్క రాశిని బట్టి కూడా మూమెంట్స్ ఉంటూ ఉంటాయమ్మ. ముఖ్యంగా ఈ యొక్క చంద్రగ్రహణం యొక్క
ఫలితాలని మనం గనక ఆలోచించినట్లయితే కొంతమంది గర్భవతులు ఉంటారు, గర్భం ధరించి 3వ నెల తర్వాత వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఎక్కువ భయం ఆందోళన ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఆ భయంతోనే సగం వాళ్ళ శరీరం అదుపు తప్పుతుంది. ఆ విషయం అందరికీ తెలియట్లేదు. ఇక్కడ భయపడక్కర్లేదమ్మా. ఎవరైనా సరే ఈ చంద్రగ్రహణం ఉంది కాబట్టి పొద్దున్నే పూజాధికాలు చేసేసుకొని 9:30 లోపల 10 లోపల అల్పాహారం చేసేవాళ్ళు అల్పాహారము, భోజనం వండుకొని దేవుడికి నైవేద్యం పెట్టి భోజనం చేసేటటువంటి పరిస్థితి చేసేసుకోండి. ఎందుకంటే అమ్మ ఒక గ్రహణానికి 7 గంటల ముందే మనం భోజనాలు అల్పాహారాలు చేసేసుకొని దర్భలు ఇంట్లో మొత్తం అందరికీ తెలిసిన విషయమే, దర్భలన్నీ కూడా పచ్చళ్ళ మీద నీళ్ళ మీద లేకపోతే దేవతా విగ్రహాల దగ్గర మీద కానీ వేసేసుకొని ప్రశాంతంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంతేగాని అడుగు ముందుకు వేయకూడదు, చేయి పక్కన పెట్టకూడదు, తిరగకూడదు, ఇలాంటివి ఏమీ లేవు. అయితే ఏంటంటే 3:20 దగ్గర నుంచి కూడా గర్భవతులు ఎవరు కూడా ప్రత్యేకించి బయటికి రాకుండా, ఒకటమ్మా మనకి చంద్రుడి యొక్క గ్రహణం ఆ సమయంలో లేదు అనుకుంటే ఎట్లా? పౌర్ణమి కాబట్టి సూర్యకిరణాలు ఆయన మీద పడుతూనే ఉంటాయి, ఆయన కిరణాలు భూమి మీద పడుతూనే ఉంటాయి. వీళ్ళు బయటికి వెళ్లకుండా సాధ్యమైనంతవరకు ఇంట్లోనే చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండొచ్చు. ఒక్క 6 గంటల తర్వాత నుంచి 6:30 వరకు మాత్రము కూర్చొని వాళ్ళు భగవద్ధ్యానంలో గర్భవతులు ఉండటం ద్వారా లోపల ఉన్నటువంటి బిడ్డకి ప్లస్ వీరి యొక్క ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందులు కలగవు. అలా అనుకొని మాత్రమే అరగంట వాళ్ళు చేసుకోవాలి. చక్కగా ప్రదోషకాల సమయం కదా, ఆ సమయంలో మరి మంగళవారము పౌర్ణమి అంటే మనకు గుర్తొచ్చేది ఎవరు? పౌర్ణమి అంటే లలిత అమ్మవారు, లేకపోతే లక్ష్మీదేవి, కనకధారా స్తోత్రం. డబ్బు కోసమైతే కొంతమంది కనకధారా స్తోత్రం చదవండి, కొంతమంది శ్రీ సూక్త పారాయణ వినండి లేదా చదవండి, లేకపోతే గణపతికి సంబంధించిన అష్టోత్తర పూజలు చేసుకోండి. గణపతికి సంబంధించిన మంత్రాన్ని ఈ గర్భవతులు గనక చంద్రకేతువులు కదమ్మా, లోపల దోషం కలగకుండా ఓం గణపతయే నమః అనేటటువంటి చాంటింగ్ చేసుకోవడం, ప్రశాంతంగా కూర్చుంటే అసలు వాళ్ళ మనసు ఎంత రిలాక్స్ అయిపోతుందంటే అంత రిలాక్స్. ఈ సమయంలోనే లోపల ఉన్నటువంటి ఆ పిండము లేకపోతే శిశువు, కొంతమంది 8 నెలలు కానీ 9 నెలలు కానీ, ఆ శిశువు పూర్తిగా దైవం. కేతు అనేవాడు ఏంటంటే పూర్తిగా మోక్ష మార్గాన్ని చూపించేటటువంటి దైవత్వానికి ఒక హేతువు, గురువు లాంటి వాడు కేతువు. కాబట్టి మనసు ఎప్పుడైతే దేవతా విగ్రహాన్ని లేకపోతే దేవతల యొక్క మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ ఉంటుందో వీళ్ళ యొక్క మానసిక శక్తి అంతా కూడా అతనికి పూర్తిగా వైబ్రేషన్స్ పాజిటివ్ అయిపోతుంది. కాబట్టి రేపు భవిష్యత్తులో వీరు పూర్తిగా సనాతన ధర్మంలో ఒక పరిపూర్ణమైన హిందువుగా మెలగడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఈ కేతువు మ్లేచుడు. వీళ్ళు ఇవన్నీ పట్టించుకోకుండా ఎవరో చెప్పిన అనాగరికులు చెప్పారని చెప్పి మనం తిండి తినాలి, ఆ సమయంలో తిండి తినాలి, లేకపోతే ఆ సమయంలో బయట పరిగెత్తాలి, బయట తిరగాలి, లేకపోతే పైకెత్తి అంతరిక్షంలో చూడొచ్చు అని కొంతమంది అనాగరికులు చెప్తూ ఉంటారు. అవాస్తవాలు, శాస్త్రానికి అగెయినిస్ట్గా. దానికి కేతువు కూడా మూలకారకుడు. కాబట్టి మనకి అలాంటి వాళ్ళు అవసరం లేదు. మనకేంటంటే గురువులు చెప్పారు, శాస్త్రం చెప్తోంది. కాబట్టి మనం ఈ అరగంట సేఫ్ జోన్లో మన ఇంట్లో మనం కూర్చొని చేసుకుందాము అని చక్కగా వాళ్ళు చేసుకోండి. ఇదైతే కనుక ముఖ్యంగా గ్రహణంలో ముఖ్యమైన అంతర్భాగం అమ్మ. గురుగారు, మరి విశేషంగా గ్రహణం తర్వాత ఏ రాశులకి బాగా కలిసి వస్తుందంటారు? అమ్మ, ఈ గ్రహణానికి సంబంధించి మిథున రాశికి 3వ రాశిలో గ్రహణం పడుతోంది. కాబట్టి వీళ్ళు అనుకున్నటువంటి కార్యాలన్నీ చాలా సఫలీకృతం అవుతాయి. ఇంకొకటి తులారాశి వారికి ఉద్యోగంలో అభివృద్ధి, సిద్ధి, ప్రమోషన్స్ లెవెల్స్ చక్కగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అట్లాగే వివాహానికి సంబంధించిన అనుకూలతలు కూడా జరగడానికి అవకాశం ఉంటే ప్రయాణాల యందు కూడా శుభత్వం కలుగుతుంది తులారాశి వారికి. అంటే మీరు అడిగిన దానికి శుభత్వం కలిగేటటువంటి రాశులు. అట్లాగే ఉన్నంతలో ధనుస్సు రాశి వారికి కొంతవరకు మానసిక శక్తితో చేసే దైవారాధనల యందు భక్తి శ్రద్ధలు ఎక్కువ అవుతాయి. ఇంకొకటి మనకి పూర్తిగా మీనరాశి వాళ్ళకైతే కనుక ఉద్యోగము అనేటటువంటి విషయంలో వీరికి చాలా మంచి ఫలితాలు, అనుకూలత్వాలు కలుగుతాయి. సేవకా స్థానంలో వీరికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఇది మీనరాశి వారికి. అట్లాగే వీరికి ఉన్నటువంటి కొన్ని శత్రు బాధలు, రోగ బాధలు, రుణ బాధలు ఇవన్నీ కూడా తొలగిపోవడానికి మనసు సహకరిస్తుంది. సంతాన రీత్యా కూడా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు గృహంలో నెలకొల్పడుతూ ఉంటాయి వీళ్ళకి. ఇంకొకటి ముఖ్యంగా బాగున్న వాళ్ళల్లో మిథునం చెప్పేశాం కాబట్టి ఈ యొక్క అంటే మిథునము, తుల, ధనస్సు, మీనరాశులు వీళ్ళకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులుగా మనం చెప్పుకోవచ్చు. శుభత్వాలు ఇచ్చే రాశులు ఇవి ఈ గ్రహణం వలన. మిశ్రమ ఫలితాలు ఇచ్చే రాశులు, మిశ్రమ ఫలితాలు ఇచ్చేటటువంటి రాశుల్లో వీరికి కర్కాటక రాశి ద్వితీయంలో ఉంటాడు కాబట్టి సరే ధనం వస్తుందా రాదనేటువంటి మీమాంసలు ఉంటారు. తర్వాత విషయం కుటుంబంలో కొన్ని అలజడులు తగ్గుతాయి. కాబట్టి మిశ్రమ ఫలితంలో కర్కాటక రాశి ముందంజలో ఉంటుంది.
ఇంకొకటి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి దశమ స్థానంలో పడుతోంది కాబట్టి ఉన్నంతలో ఉద్యోగ వ్యవస్థలపైన కొంతవరకు వీరికి ఎఫెక్షన్ అనేది కొంచెం నెగిటివ్గా ఏర్పడే అవకాశం ఉంటుంది. కర్మదోషాలు అనేటివి కొంతవరకు వీరికి తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి కుంభరాశి. కుంభరాశి వారికి కూడా సప్తమంలో చంద్రకేతువులకి సంబంధించినటువంటి దోషం పడుతుంది కాబట్టి అది ఒక రకంగా చెప్పాలంటే భార్యాభర్తలు బంధుత్వాలు కొంచెం వాళ్ళంతటా వాళ్ళు మనస్సులో గట్టిగా అనుకుంటే తప్ప నిలబడవు. అట్లాగే వ్యాపారంలో లాభసిద్ధి రాకపోయినా నష్టాలు అనేటటువంటివి కొంత తగ్గే అవకాశం ఉంటుంది. పోయే నష్టం అయితే పోతుంది కానీ భాగస్వాముల మధ్య కొంచెం జాగ్రత్త అవసరం. ఇంకొకటి మేషరాశి. మేషరాశి వారికి సంతాన రీత్యా కొంచెం జాగ్రత్తగా ఉండండి. వేణుగోపాల స్వామి ఆరాధన ఈ సమయంలో చేసుకోవటం మంచిది. సంతాన ప్రతిబంధక దోషాలు అనేటటువంటివి మేషరాశికి 5వ స్థానంలో చంద్రకేతువులు కాబట్టి కొంచెం మానసికమైనటువంటి నిర్లక్ష్యం వలన మేధస్సు తగ్గటము, చదువుకునే విద్యార్థులకి చదువు మీద కొంచెం ఇబ్బంది కలగడం జరిగే అవకాశము, మిశ్రమ ఫలదాయకంగా ఈ యొక్క రాశులు అనేటటువంటి కలగడానికి అవకాశం ఉంది. మరి ఈ గ్రహణం ఎఫెక్ట్ వల్ల ఏ రాశులకు బాగాలేదంటారు? అస్సలు పూర్తిగా సింహరాశి. ఆ సింహరాశిలోనే కలుగుతోంది కాబట్టి వీళ్ళు ఆరోగ్యం మీద, ప్రాణం మీద, ప్రయాణాల మీద, వీళ్ళు మాట్లాడే మాట మీద, అధికారులతో మాట్లాడేటప్పుడు ఉద్యోగం మీద, తండ్రి గారి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే పూర్తిగా దీని మీదే పడుతోంది. కన్యారాశి 12వ స్థానంలో గ్రహణం పడుతోంది కాబట్టి కన్యారాశి వాళ్ళు అప్పులు పెట్టడంలో జాగ్రత్తగా, అంటే అప్పులు తీసుకునేటప్పుడు కానీ లేకపోతే పెద్ద క్రెడిట్స్ తీసి వ్యాపారంలో పెట్టుబడి పెట్టేటటువంటి విషయాల్లో కానివ్వండి, అట్లాగే గొడవలు పడటాలు, ఒంటరిగా ప్రయాణాలు చేయటాలు, ఇలాంటి విషయాల్లో కన్యారాశి వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం. వీళ్ళకి తొందరగా ఇక్కడి నుంచి ఏంటంటే నిద్రలో ఏదో పీడకలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి 12వ స్థానంలో కలిసే గ్రహణం వలన. ఇంకొకటి మకర రాశి. వీరికి పరిపూర్ణమైనటువంటి దోషము, అష్టమంలో చంద్రకేతువులు. ఇదేంటంటే ప్రతి విషయంలో అనుకున్న ప్రతి విషయాలలో ఆటంకాలు, ఉద్యోగ ప్రతిబంధకాలు, ఉద్యోగాలు కొంతమందికి పోవటము, అట్లాగే అకస్మాత్తుగా సడన్గా కొన్ని మృత్యుతుల్యమైనటువంటి ప్రమాదాలు వీళ్ళ కళ్ళ ముందే కనపడుతూ ఉంటాయి. వీరికి కూడా అలా టచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మకర రాశి వారికి కొంచెం ప్రయాణాలయందు జాగ్రత్తగా, అట్లాగే సడన్గా తీసుకునేటటువంటి నిర్ణయాలయందు కొంచెం జాగ్రత్త వహించి తీసుకోవాలి. అది ఉద్యోగం కావచ్చు, తల్లిగారి ఆరోగ్యం కావచ్చు, ఏదైనా సరే తొందరగా జాగ్రత్త పడాలి. నాకు ఈ సమస్య వస్తుంది అనుకున్నప్పుడు మకర రాశి వారు జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి వృషభ రాశి. వీరికి చతుర్థంలో పడేటటువంటి ఈ చంద్రకేతువుల యొక్క గ్రహణము ప్రయాణాల పరంగా కొంచెం ఇబ్బందుల్ని, ప్రమాదాల్ని కలుగజేస్తుంది. అట్లాగే విద్యార్థులకి విద్య యందు ఆటంకాలు, ప్రతిబంధకాలు కలుగజేస్తే తల్లి యొక్క ఆరోగ్యం మీద పూర్తిగా ఎఫెక్ట్ పడుతుంది, నెగిటివ్ ఎఫెక్ట్. అట్లాగే భూములో, గృహాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించిన ఇష్యూస్ ఎక్కువయ్యే అవకాశాలు వృషభ రాశి వారికి ఎక్కువగా ఉంటాయి. బండ్ల మీద, అది కారైనా బండైనా ఏ వెహికల్ అయినా, పెద్ద వెహికల్ అయినా జాగ్రత్తగా నడపండి. ఆలోచనలు పరివిధాలుగా పెట్టుకోకుండా, తల్లిగారికి ఏదైనా సమస్య వస్తే వెంటనే డాక్టర్కి చూపించి దానికి తగ్గ మందులు వాడండి. విద్యలో ఎక్కడా అలసత్వం లేకుండా గణపతి ఆరాధన చేయటం ద్వారా వృషభ రాశి వారికి ఈ అధమ ఫలితాలకి సంబంధించి దోషాలు పోవటానికి రెమెడీ కూడా ఉందమ్మా. నేను అది కూడా చెప్తాను. ఎందుకంటే ముఖ్యంగా రెమెడీయే ప్రాధాన్యత జ్యోతిష్య శాస్త్రంలో. ముఖ్యంగా ఈ ఇందాక చెప్పినటువంటి వృషభ రాశి వారు, సింహరాశి వారు, కన్యారాశి వారు, మకర రాశి వారు, ఈ రాశుల వాళ్ళు తప్పకుండా ఆ గ్రహణ సమయంలో వీలుంటే నాగపడిగని రాగి ప్లేట్లో పెట్టుకొని ఒక ఆవు నెయ్యి అనేటటువంటిది కొంచెం పరిమాణం పెట్టుకొని గణపతి మంత్రాన్ని, ఓం గం గణపతయే నమః అనేటటువంటి మంత్రాన్ని, అట్లాగే లేదా అమ్మవారికి సంబంధించిన ఏదో ఒక అష్టోత్తరాన్నో, రాజరాజేశ్వరి, ఎవరికి ఏది కావాలో మనసులో ఆ మంత్రాన్ని చక్కగా చదువుకుంటూ, గణపతి మంత్రం అయితే కనుక పూర్తిగా మైండ్ వాళ్ళ స్వాధీనంలో ఉంటుందమ్మ. కాబట్టి ఆ మంత్రం అనుకుంటూ ఆ అరగంట సేపు ఆ నాగపడికి చక్కగా ఆ నెయ్యితో గనక లైట్గా అభిషేకం చేసి మరుసటి రోజు, ఎందుకంటే సాయంత్రం పూట దానాలు ఇవ్వకూడదు కాబట్టి మరుసటి రోజు ఉదయం స్నానం చేసి శివాలయంలో అభిషేకం చేయించుకొని రాసుల వాళ్ళు ఈ చేసినటువంటి నెయ్యి, రాగి పాత్ర, నాగపడిగా ఉంటుంది కదా, దాని కింద కొంచెం బియ్యము, నల్ల నువ్వులు ఒక ప్లేట్లో పెట్టేసేసి, వేరే ప్లేట్లో, స్టీల్ ప్లేట్లో ఒక క్లాత్ ఏదన్నా బ్రాహ్మడికి కప్పేసేసి, మంచి క్లాత్ ఏదో ఒకటి, రెడ్ క్లాత్ కానీ వైట్ కానీ ఏదో ఒకటి కప్పేసి వారికి ఉన్నటువంటి ఆ రాశిని, నక్షత్రాన్ని చెప్పుకొని బ్రాహ్మడికి చక్కగా స్వయం పాకంతో పాటుగా దోషం పోవాలి అని చెప్పి వెండి నాగ సూర్య బింబము, అట్లాగే చంద్రబింబము దొరుకుతాయమ్మ షాపుల్లో. నాగపడిగేటు మీరు అభిషేకం ముందే తెచ్చిపెట్టుకొని వీటన్నిటికీ చేయటం ద్వారా ఈ మూడిటికి మీకున్నటువంటి దోషాలు పోవడానికి మీరే బ్రాహ్మణత్వం వహించవచ్చు, తప్పేం లేదు, చిన్న మంత్రంతో.
అట్లాగే నేను ఒక మంత్రం చెప్తాను, వీలుంటే గ్రహణ దోషం ఉన్నటువంటి వారు ఈ యొక్క దానం ఇచ్చేటప్పుడు తమోమయ మహాభీమ సోమ సూర్య విమర్ధన హేమతార ప్రధానేన మమ శాంతి ప్రదోభవ విధుంతద నమస్తుభ్యం సింహికానందాచ్యుత దానేనానేన నాగస్య రక్షమాం వేదజాద్భయాత్ అని ఈ మంత్రాన్ని చెప్తూ గనక బ్రాహ్మడికి దానమిస్తే ఆ దోష పరిహారం పోతుంది. కాబట్టి ఉన్నంతలో ఈ పాక్షిక సూర్యగ్రహణం వలన ఏది జరగదని కొంతమంది చెప్తున్నారు. అబ్బో ఇది బ్రహ్మాండంగా దోషాలు కలుగుతున్నాయి అంటున్నారు. ఇక్కడ దోషం ఉన్నా లేకపోయినా మనకి కంటి ముందు కనపడదండి. భవిష్యత్తులో మనం వెళ్తున్నప్పుడు అవి ఎక్కడో ఒకడ గుచ్చుకుంటూ ఉంటాయి. కాబట్టి మనకి శాస్త్రం చెప్తోంది పూజలో పునస్కారాలు దానాలు అభిషేకాలు ఇలాంటివి చేసుకొని బయటపడాలి తప్ప ఒక్కొక్కరేమో పూర్తిగా ఈ దోషం మనకి లేదు పాక్షిక చంద్రగ్రహణం అంటున్నారు. ఏ గ్రహణం అయినా సరే స్పర్శేగా. కాబట్టి ఆ స్పర్శని మనం దోషభూయుక్తంగా లేకుండా చేసుకోవడానికి చిన్న పరిహారాలు చేయండి. దానివల్ల మీకు శుభం కలుగుతుంది. ఏది తెలియని వాళ్ళు నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోండి. దానివల్ల ఏ సమస్య అనేటటువంటిది లేదు. దీనికి పెద్ద పెద్ద హోమాలతో పని లేదు, ఏమీ లేదు. నేనైతే కనుక నా పీఠంలో ఆ సమయంలో ఆ 3:30 నుంచి కూడా స్ఫటికలింగానికి, చంద్రుడు స్ఫటికానికి మూలం కాబట్టి స్ఫటికలింగానికి చక్కగా నమకం, చమకము, దుర్గా సూక్తము, గణపతి సూక్తం ఈ సూక్తాలతో అభిషేకం చేసుకునే అవకాశం నేను తీసుకుంటున్నాను. కాబట్టి మీరు ఎవరికి వాళ్ళే చక్కగా నవగ్రహ స్తోత్రాలు ఎవరికి తోచిన మంత్రంతో వాళ్ళు చేసుకుంటే శుభం కలగడానికి అవకాశం ఉంటుంది. గురుగారు ఇది వరకు మీరు చెప్పినట్టు 4 రాశుల వారికి ఒక రెమెడీ చెప్పారు. కానీ ప్రేక్షకులకి ప్రతి ఒక్కరికి ఉంటుంది. మేము కూడా వ్యక్తిగతంగా ఏదైనా పరిహారాలు ఏమైనా చేసుకోవచ్చా, ఏదైనా దాన ధర్మాలు చేసుకోవచ్చా అంటే వీక్షించే ప్రేక్షకులందరికీ కూడా ఏదన్నా నెక్స్ట్ డే అంటే గ్రహణం అయిపోయిన తెల్లవారుజామున గుడికి వెళ్ళడం కానీ అక్కడ ఏదైనా విశిష్టంగా ఏదైనా దాన ధర్మాలు చేయడం లాంటివి ఏమైనా ఉంటే ఒకసారి తెలియదు. అదేనమ్మా, ఇందాక చెప్పినట్టుగా దోషం ఉన్న వాళ్ళు మాత్రం ఇట్లా చేయండి. ఏ దోషం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క రాశి వారు, ప్రతి ఒక్క నక్షత్రం వారు గ్రహణం అయిపోయిన మరుసటి రోజు తప్పకుండా శివాలయానికి వెళ్ళి వారి యొక్క కుటుంబ సభ్యుల మీద చక్కగా అభిషేకం చేయించుకోండి. బ్రాహ్మడికి చక్కగా స్వయం పాకం 5 రకాల కూరగాయలు, అట్లాగే అసలు బియ్యము, కందిపప్పు, మీరు 10 రూపాయలు ఖర్చు అనుకోండి, ఏదైనా అనుకోండి, బ్రాహ్మడికి దానం ఇస్తే, ఏ రాశుల వారికైనా సరే బ్రాహ్మడికి దానం ఇస్తే ఆ గ్రహాలు శాంతింపబడి ఆ బ్రాహ్మణుని యొక్క అనుగ్రహము, ఆశీర్వచనము మీకు తప్పకుండా కలుగుతుంది. ఇది అందరూ చేయవలసిందేనమ్మా. గురుగారు మొత్తం మీద మాకు తెలియదు ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.